హలో దొంగ రేవంత్ రెడ్డి అని దొంగ ఈరోజు అత్యప్రయత్నం చేస్తాను వెంకటరామరెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాడలో కామారెడ్డి ఎమ్మెల్యే అత్యప్రయత్నం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పోలీసులతో పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ రాకేష్ రెడ్డి కాదు. సార్ నేను ఖచ్చితంగా మాట్లాడి అనవసరంగా దీన్ని ఇంకా న్యూసెన్స్ చేయాలి. ఇవన్నీ చిన్న సిపి సార్ సిపి సిపితో మాట్లాడుతున్నారు సార్. సిపితో ఎన్నో చంపుతారు ఎమ్మెల్యేలను చంపుతారు ఎన్నో చంపుతారు సంపండి హిందువులని బాన్స్వాడ హిందువులను చంపుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేలను చంపుతున్నారు. ఈ చాతగా ముఖ్యమంత్రి కోసం ఏమంటారు 500 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది తీసుకెళ్తున్నామా? మేము 100 మంది దారికి తీసుకెళ్తున్నామా? అత్యాప్రయత్నం వీరదంపురి సిగ్గు ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళతో తన్నుతున్నాడు. అర్ధరాత్రి కొరకొర లాక్కపోయిండు. రాబోయే ప్రభుత్వంలో చెప్తున్నాం రేవంత్ రెడ్డి నిన్ను కొరకొర ఈ మోడ్చల్ రోడ్డు లాక్కపోతాడు. ఇట్లా ఎమ్మెల్యేలను పంపించే ప్లాన్ చేసాం. మేము పోతాం కామారెడ్డికి. సిగ్గుచరం నేను ముఖ్యమంత్రి. ఈ రోజు నీకు బుద్ధి రాలేదు. వరంగల్ లాక్కొచ్చిన పోలీసులు, నర్సింగ్ అరెస్ట్ చేసిన పోలీసులు, ఇదా ప్రజాస్వామ్యం? ఒక సహచర ఎమ్మెల్యేలను చంపితే పోవద్దా మేము? నీ మీద గెలిచిందని చంపిస్తామా? నీ మీద కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలిచాడని ఈ రోజు హత్యా ప్రయత్నం చేయించినాం. దీనికి ప్రధాన కారకుడు హోం మంత్రివి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి. రాబోయే ప్రభుత్వంలో నిన్ను మెడిచల్ రోడ్ల మీద లాక్కెళ్ళకపోతే చూడు. ఇదే పోలీస్ యూనిఫామ్లతో రేవంత్ రెడ్డి నేను కొర లాక్కెళ్ళకపోతాడు. నువ్వు ఎక్కడున్న రక్షణ వంతులు. ఈ రోజు వెంకటరమణారెడ్డిని హత్య ప్రయత్నం చేయడానికి ప్రధాన హస్తం ఉంది. రమణారెడ్డి చంపాలని కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా అన్న తీసుకో ఆపకుండా దొంగ రేవంత్ రెడ్డి అని దొంగ ఈరోజు అత్యప్రయత్నం చేస్తాను వెంకటరామరెడ్డి మీద. నిన్ను వచ్చే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఈ మేడ్చల్ రోడ్ల మీద ఇదే పోలీసులతో లాక్కెళ్ళకపోతే నా పేరు రాకేష్ రెడ్డి కాదు. దొంగలు కూడా కాంగ్రెస్ హిందువులను చంపేపిస్తున్నారు. బాన్స్వాడలో కామారెడ్డి ఎమ్మెల్యే అత్యప్రయత్నం కొడుకులారా మీ వాళ్ళందరినీ ఇదే పోలీసులతో పేరు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ రాకేష్ రెడ్డి కాదు. దుండిగల్ మాట్లాడాలి సార్. అది అరెస్టే సార్. సార్ రావాలి సార్. మీరు అన్ని తెలిసిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం నిన్ను నడి రోడ్డు అరెస్ట్ చేస్తా. రాబోయే ప్రభుత్వంలో
ఒక ముస్లిం గా పేరు మార్చుకున్న రేవంత్ రెడ్డి ఈ రోజు హిందువులను చంపుతున్నావు. బాన్స్వాడలో కామారెడ్డి ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం చేసినావు. నీ మీద గెలిచిందేనా? దక్షిణ తెలంగాణలో ఉత్తర తెలంగాణ దాడి చేస్తున్నావు. నేను రాబోయే ప్రభుత్వంలో నేను నడి రోడ్డు మీద గొర్ర ఈడ్చుకపోయి కేసీఆర్ కనుక ఘోరంగా డ్రైవర్ ఎక్కి రండి సార్ సార్ నేను మాట్లాడతాను సార్ నేను మాట్లాడతాను. మీకెందుకు కలిపి కదా నెంబర్ కలిపివ్వండి. నేను మాట్లాడిస్తాను సార్, ఖచ్చితంగా నేను మీకు మాట్లాడిస్తాను సార్, ఖచ్చితంగా మాట్లాడిస్తాను. నేను మీతో మాట్లాడిస్తాను సార్. ఇప్పుడు మీరు రాబోయే ప్రభుత్వం ఏం కాదు, రాబోయే ప్రభుత్వం అది ఏం కాదు. ప్రభుత్వం రావాలి సార్, అందరికి ఇబ్బంది అవుతుంది సార్. పబ్లిక్ కార్లలో చిన్నపిల్లలు లేడీస్ సార్, కార్లలో చిన్నపిల్లలు లేడీస్ పేషెంట్లు ఇబ్బంది అవుతుంది సార్. కేసు కడతాం సార్, అరెస్ట్ చేస్తాం, జైలుకి పంపిస్తాం. రండి సార్, రావాలి సార్. వెనకాల కార్లలో చిన్నపిల్లలు లేడీస్ చాలా ప్రాబ్లమ్ జర్నీ పెళ్లిలు ఉన్నాయి సార్ చాలా అందరికి. సార్ ఏం సార్ సార్ మేమున్నాం సార్. డిస్టర్బ్ అవుతాం, మీకు డిస్టర్బ్ కాదు సార్, మీకు డిస్టర్బ్ అవుతున్నాయి సార్. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను, మీకు డిస్టర్బ్ అవుతుంది. రేవంత్ రెడ్డి సన్నాసి మీకు డిస్టర్బ్ అవుతుంది. రావాలి సార్. అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులకు ఈరోజు కలిపి సార్ మాట్లాడిస్తారు సార్, నేను మాట్లాడతాను. మీరు కలపన్నా మీ సుప్రీం కలుపు సార్. ఇప్పుడు ఇంత నేను మాట్లాడిస్తాను సార్, మాట్లాడిస్తాను. అన్న హిందువులను చంపేస్తున్నారు అన్న. అట్లా కాదు సార్, అట్లా ఎవరిని జరగని కిరణ్ సార్ నేను దిగను సార్, మీరు మొత్తం అరెస్ట్ చేయండి. మీ సిపితో మాట్లాడదాం, చిన్నపిల్లలు సార్, లేడీస్ పెళ్లి హాస్పిటల్ పోతుంది సార్, ప్రాబ్లం అవుతుంది. చాలా పంపిస్తారు. చాలా దూరం ఏం కాదు వాళ్ళు పోలిస్టిక్స్ పోలిస్టిక్స్ మా దగ్గర వాళ్ళకుంది. పోలిస్టిక్స్ మీరు ఒకటి నేను సార్తో మాట్లాడితే రోడ్డు మీద కాదు సార్, రోడ్డు మీద సార్ మాట్లాడిస్తాం. కిరణ్ సార్ తీసుకో. అరే ఇంటికి పోయేస్తాం అంతే, లేకుంటే మీ ఎస్కాట్ ఇచ్చి హిందువులను చంపుతారు, ఎమ్మెల్యేలను చంపుతారు. అట్లా కాదు సార్, ఎక్కువ మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది. ఇంకొక బండి ఇప్పుడు శంకరెడ్డి గారు అన్న, ఇప్పుడు నిమ్మడు ఒక బండి పెట్టి ఇంకొక బండి ఎక్కువ ఇంకొక బండి పెట్టండి. మీరు కోఆపరేట్ చేస్తున్నారు, తీసుకోండి. ఆడ చంపేస్తున్నారు, వీళ్ళు చంపేయండి. ఆడ హిందువులను చంపేస్తున్నారు, ఎమ్మెల్యేలను చంపేయండి. అక్కడ హిందువులను చంపేస్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలను చంపేయండి. కామారెడ్డి ఎమ్మెల్యే మీద మీరు అత్యాగత పెట్టేస్తారు సార్. మీరు రండి, మీరు మా ఎమ్మెల్యే మేము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒకవైపు బాన్స్వాళ్ళు హిందువులను చంపేస్తున్నారు. మీరు ముంగడ ఒకటి అన్న, మీరు ముంగడ ఒకటి ఇంకొకటి ఉండండి అన్న, మీరు ముంగడ ఒకటి ఇంకోటి ఉండండి. నేను చిన్న కోఆపరేషన్ మనుషులను చంపుకుంటా. పని లేపండి, ట్రైన్ చెప్పి లేవండి. దిగాలి సార్, దిగాలి, మీరు దిగాలి సార్, దిగాలి సార్. మన సార్ అర్జున్ సార్ ఇక రేవంత్ రెడ్డి బుద్ధి రాలేదా? అరెస్ట్ నడి రోడ్డు మీద అరెస్ట్ చేసిన అదే యూనిఫామ్ మిస్యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన మీరే కదా, ఇక బుద్ధి రాలేదా? ప్రజాస్వామ్యం ఎన్ని అవమానాలు పొందింది ఆయన. మేమేమంటున్నాము, మా ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం జరిగింది, యాక్షన్ తీసుకుంటారు. మీరేం తీసుకుంటారు? అంతకులకు సపోర్ట్ చేస్తున్నారు మీరు. అట్లా కదా అన్న, మీరు అంతకులు మీరు ఎస్కాట్ ఇవ్వండి, నేను కంపల్సరీ పోతాను కామారెడ్డి. మీరు ఏం చెప్పండి చెప్పండి, అది క్లియర్ చేయమా. లారీ లారీ చాలా ప్రాబ్లం చేస్తారు.
అందుకే సార్ ఆ ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం జరిగింది. ఏం యాక్షన్ తీసుకుంటే పంతులు మీరు ఎస్కాట్ నేను మా సార్ మాట్లాడి ఎవరు ఏం లేదు సార్ మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి సార్తో మాట్లాడండి సార్ మీరు ఎవరితో మాట్లాడండి సార్ మీ దగ్గర చట్టం ఉంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిన యూనిఫామ్ ఇది. ఇదే రేవంత్ రెడ్డిని సిగ్గులేని ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా సిగ్గులేని హోంమంత్రి తెలంగాణ ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ అంతా హత్యా ప్రయత్నం చేపిస్తారా అనే ముఖ్యమంత్రి. హిందువులకు రక్షణ లేదు, బాన్స్వాడ హిందువులను చంపేస్తున్నారు. ప్రజాప్రతినిధి మాకంటే సార్ మీరు మాకంటే చాలా చూసి మేము చూసాం. ఇదే ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కుక్కలు తీసుకపోయారు. బుద్ధి లేని ముఖ్యమంత్రి రాజీనామా చేయు దమ్ముంటే. హిందువులను చంపుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే కదా జరిగింది. ఆయన ఎట్లా మీరు కుక్కలు తీసుకపోయారు? బుద్ధి లేదా రేవంత్ రెడ్డికి? నేను దయచేసి కోఆపరేట్ మీకు చేస్తున్నాం కాబట్టి ఏమంటాం. ఇలా మీ ప్రజాస్వామ్యం మేము ఒక ఎస్కాటీ అంటున్నామన్నా అన్న మమ్మల్ని ఎస్కాటీని లేకపోతే రేవంత్ రెడ్డిని కదా ఊడ్చుకోపోయినట్టు మమ్మల్ని కూడా ఊడ్చుకోపోర్రి. ఇదేందన్న ఇంత దారుణం? నాకే డెమోక్రసీ ప్రాసెస్ అన్న. మేము ఏం చేస్తున్నాం తీవ్రవాదం? మేము ఒక ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం జరిగింది. నైతిక మద్దతు తప్ప అక్కడ గొడవలు చేయడానికి పోవట్లేదు. మేము చాతగానంలో అక్బరుద్దీన్ అసౌద్దీన్ మగోళ్ళు హైదరాబాద్ లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మతం మార్చుకున్నాడు. ఆడ బాన్స్వాడ హిందువులను చంపుతున్నారు ముస్లింస్. ఎందుకు లేదు? అరే ముఖ్యమంత్రి మతం మారిన తర్వాత ఇంటర్ సంఘటనలు జరుగుతాయి. ముఖ్యమంత్రి మతం మారినాక సమస్యలు వస్తున్నాయి. మీకు సహకరిస్తున్నాం అన్న ప్లీజ్ రండి సార్. నేను ధర్మం అయిపోతాం. 6 గంటలు ఆగని నాయకులు చచ్చిపోయినప్పుడు ప్రజలు చచ్చిపోయినప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితులు హిందువులు చచ్చిపోతాం. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చిన్న డ్రైవర్ గారు అన్న 5 గంటల తీయచ్చు. డోర్ తీయ సార్, డోర్ తీయండి సార్. ఆటోమేటిక్